ఆ బోన్ పట్టుకుని పీక్కుని తినేంత బాగుంటది ఆ టేస్ట్. చికెన్ లెగ్ పీస్ అంటే ఆ మాత్రం ఉంటది మరి. ఫస్ట్ అయితే చికెన్ ని పసుపు నీళ్ళలో వేసుకుని ఫుల్ గా కడుక్కోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి అందులో ఏ ఆయిల్ వేయకుండా ఓన్లీ చికెన్ పీసెస్ ని వేసి ఫుల్ గా ఉడకనివ్వాలి. అమ్మో మాడిపోతాయేమో అనేం భయపడక్కర్లేదు, చికెన్ లోంచి వాటర్ బయటకు వస్తుంది కాబట్టి ఆ వాటర్ లో చక్కగా ఉడికిపోతాయి. చికెన్ లో నుండి వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెంసేపు చికెన్ పీసెస్ అన్నిటిని వేగనివ్వాలి. మధ్యలో అలా అలా కదిలించుకుంటూ చికెన్ జాయింట్స్ కాబట్టి పైకి కిందకి తిప్పుకుంటూ ఫుల్ గా వేగేలాగా వేయించుకోవాలి. అలా మెల్లగా తిప్పుకుంటూ ఒక 4 to 5 minutes వేగిన తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్ కారం వేసుకుని ముక్కలన్నిటికి పట్టేలాగా ఫుల్ గా తిప్పుకోవాలి. అలా ఒక 2-3 minutes తిప్పిన తర్వాత జాయింట్స్ అన్నిటికి మంచిగా ఉప్పు కారం పడుతుంది. నెక్స్ట్ ఇంకేముంది, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వాటికి తగ్గట్టు మళ్ళీ సాల్ట్ కారం వేసుకుని ఫుల్ గా తిప్పేసుకోవటమే. వేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా వేగిని అనుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంక దింపేసుకోవటమే. మన చికెన్ జాయింట్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా చక్కగా ప్లేట్ లో సర్వ్ చేసుకుని లాగించడమే. ఇలాంటి ఫ్రైలు ఉన్నప్పుడు చక్కగా నిమ్మకాయ అలా పిండుకుని ఒక ఉల్లిపాయ బద్ద నంచుకుని తింటుంటే ఉంటది. అబ్బా ఆ టేస్ట్ కూడా నేను చెప్పడం ఏంటి కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.